హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోలాలంపూర్లో డే 2 వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్న బట్టు కేవ్స్, ఇంకా మా అమ్మాయి పార్టిసిపేట్ చేస్తున్న ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ ఓపెనింగ్ సెరమనీ గురించి విషయాలేంటో చూద్దాం. మేమంతా మార్నింగ్ 8 o'clock ఓపెనింగ్ సెరమనీ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి ఈవెంట్ ఉన్న ఇండోర్ స్టేడియంకు చేరుకున్నాం. ఈ ఈవెంట్ మినారా PT80 అనే బిల్డింగ్ 14th ఫ్లోర్లో ఆర్గనైజ్ చేయబడింది. ఈ ఈవెంట్ గోషన్ రియూ 50th యానివర్సరీ కావడం విశేషం. ఈ టోర్నమెంట్కి ఇండియా నుంచి 6 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ టోర్నమెంట్కి గోషన్ రియూ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయిన దాతుక్ సోకే క్లెమెంట్ సూ గారు చీఫ్ గెస్ట్గా వ్యవహరించారు. ఇక మీరు కూడా టోర్నమెంట్ ఓపెనింగ్ సెరమనీ ఎలా జరిగిందో చూడండి ఫ్రెండ్స్. So can you read? Good afternoon, ladies and gentlemen, distinguished guests and all karatekas present. Welcome to the opening ceremony of the Goshin Ryu 50th Golden. ముందుగా మలేషియన్ నేషనల్ యాంథమ్తో ఓపెనింగ్ సెరమనీ మొదలైంది. The Malaysian national anthem Negaraku. Thank you. Thank you. As a mark of respect, may I now invite everyone as we bow to our esteemed Datuk Soke Clement Su and all the Shihanabur. So we will hope you enjoy the few days. All I'm saying is that thank you for coming. Welcome the Indian team from India. Occasion, I invite Datuk Soke Clement Su to officially declare the camp by striking the ceremonial golden gong. 5 times will be struck in remark of our 50th Golden Jubilee anniversary. Thank you to our incredible athletes for that strong demonstration of skill and dedication. For your information, most of our athletes are from Malaysian nationality. We have Vaishnavi, Surya, Devendran, Lucas, Pavitran, Girijesh, Nileneshwar. Thank you guys. ఓపెనింగ్ సెరమనీ తర్వాత పార్టిసిపేట్స్ అందరి కోసం 2 days ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అయింది. ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అయ్యేసరికి టైం మధ్యాహ్నం 1 అయింది. లంచ్లో వాళ్ళు ఇచ్చిన లంచ్ ప్యాక్లో పులావ్లో మనం వెజిటేబుల్స్ కలిపినట్టు వాళ్ళు ఎండు చేపల చిన్న చిన్న ముక్కలు కలిపారు. ఇంకో పక్క సరిగ్గా ఉడకని, అసలు మసాలా ఏమీ వేయని, కనీసం ఉప్పు కూడా లేని కూరగాయలు ముక్కలు, బీన్స్ ఇచ్చారు.
అది తినడం మన వల్ల కాదు అనుకొని దగ్గరలో ఉన్న సౌత్ ఇండియన్ రెస్టారెంట్లో భోజనం చేసి వచ్చాం. మేము ఇక్కడికి వచ్చే ముందు మా మొబైల్స్లోని ఇండియన్ సిమ్స్కి ఇంటర్నేషనల్ రోమింగ్ రీఛార్జ్ కావాలనే చేయించలేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జెస్ మినిమం 750 నుంచి స్టార్ట్ అవుతాయి. అది కూడా చాలని 500 MB 1 GB డేటాతో ప్లాన్స్ ఉన్నాయి. అది మనకు ఎందుకు సరిపోదు. హోటల్లో మనకు వైఫై ఉన్నప్పటికీ బయట తిరిగేటప్పుడు ఇంటర్నెట్ కంపల్సరీగా కావాలి. మీకు గనక ఇండియన్ సిమ్స్ కనెక్టివిటీ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మలేషియాలో ఉన్నన్ని రోజులు కనెక్టివిటీ కోసం లోకల్ సిమ్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. కాబట్టి ట్రైనింగ్ సెషన్లోని ఈ లంచ్ గ్యాప్లో దగ్గరలో ఉన్న మొబైల్ స్టోర్లో లోకల్ సిమ్ తీసుకున్నాం. మేము తీసుకున్న సిమ్ యూ మొబైల్ టూరిస్ట్ సిమ్. ఈ సిమ్లో అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ డేటాతో పాటు 30 days వ్యాలిడిటీ కూడా ఉంది. ఈ సిమ్ కాస్ట్ మాకు 20 ringgits పడింది, అంటే 400 rupees. ఈ టూరిస్ట్ సిమ్లో హాట్స్పాట్ ఎనేబిలిటీ లేదు కాబట్టి మేము 2 సిమ్స్ తీసుకున్నాం. సో దట్ మేము విడివిడిగా ఉన్న లోకల్ సిమ్ ద్వారా కనెక్టింగ్లో ఉండొచ్చు. 30 days వ్యాలిడిటీ తర్వాత సిమ్ ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 hours ట్రైనింగ్ జరిగింది. ఫస్ట్ రోజు అయితే మా చిట్టు అక్కతో పాటు ట్రైనింగ్ బాగా ఎంజాయ్ చేసింది. అందరితో పాటు తను కరాటే క్లాస్ శ్రద్ధగా వింటుంది. తర్వాత ఈవినింగ్ 4 o'clockకి బట్టు కేవ్స్ వెళ్ళడానికి మేము మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఛార్జ్ చేసుకోవడానికి వాడే ఇంటర్నేషనల్ సాకెట్. అక్కడ ఛార్జింగ్ సాకెట్స్ రౌండ్ పిన్స్ కాకుండా స్క్వేర్ పిన్స్లో ఉంటాయి. లక్కీగా మేము స్టే చేసిన 2 రూమ్స్లో ఇండియన్ సాకెట్ యాక్సెస్ ఉంది కాబట్టి మాకు ఇంటర్నేషనల్ సాకెట్ కొనే అవసరం రాలేదు. ఇంటర్నేషనల్ ఛార్జింగ్ సాకెట్స్ మనము ఇండియా నుంచే తీసుకెళ్లొచ్చు, లేదా అక్కడ లోకల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ సాకెట్ తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి కావాల్సిన గ్రాబ్ యాప్ గురించి తెలుసుకుందాం. మనకు ఓలా, ఉబేర్ ఉన్నట్టే ఇక్కడ గ్రాబ్ యాప్ ఉంది. ఈ యాప్ 8 సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తోంది. దీనికి యాప్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్ లేదా లోకల్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఆ 8 కంట్రీస్లో మలేషియా సెలెక్ట్ చేసుకుని 6 digit పిన్ సెట్ చేసుకుంటే మీరు క్యాబ్ బుక్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుంది. ఈ యాప్లో ట్యాక్సీ బుకింగ్ మాత్రమే కాకుండా ఫుడ్, గ్రోసరీ లేదా షాపింగ్ గుడ్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక రూమ్లో ఫ్రెష్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని బట్టు కేవ్స్ చూడటానికి బయలుదేరిపోయాం. బట్టు కేవ్స్ కౌలాలంపూర్ సిటీకి నార్త్ సైడ్ అరౌండ్ 13 kilometers దూరంలో లొకేట్ అయి ఉన్నాయి. బటు కేవ్స్ మలేషియాలోని సెలంగూర్ అనే స్టేట్, గోంబక్ అనే డిస్ట్రిక్ట్లో ఉంది. మాకు గ్రాబ్ ట్యాక్సీ ఛార్జెస్ వచ్చేసి వెళ్ళేటప్పుడు 26 ringgits అంటే 520 rupees అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 17 ringgits అంటే 340 rupees అయింది. ఒకవేళ మీరు ఫ్యామిలీ లేక ఫ్రెండ్స్తో కాకుండా సింగిల్గా ట్రావెల్ చేస్తుంటే కమ్యూటర్ ట్రైన్ లేదా సిటీ బస్ సర్వీస్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతో బటు కేవ్స్కి చేరుకోవచ్చు. బట్టు కేవ్స్కి ఆ పేరు పక్కనే ప్రవహిస్తున్న బట్టు పాహత్ అనే నది వల్ల వచ్చింది. మలై భాషలో బట్టు అంటే కొండ లేదా రాయి అని అర్థం. తమిళ్లో మురుగన్ టెంపుల్ కాంప్లెక్స్ని బట్టు మలై అని పిలుస్తారు. ఇక మనం బట్టు కేవ్స్కి చేరుకున్నాం. ట్యాక్సీ స్టాండ్ నుంచి ఎంటర్ అవుతూనే మనకు ముందుగా 50 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహం, పక్కనే గరుడ విగ్రహాలు కనిపిస్తాయి. గరుడ విగ్రహం పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కొంచెం దూరం నడిచిన తర్వాత బట్టు కేవ్స్ కాంప్లెక్స్ కనిపిస్తుంది. అక్కడ దేవతలకు సేనాధిపతి అయిన శ్రీ కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విరాట్ విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం బంగారు పూత పూసుకొని స్వయంగా ఆ కార్తికేయుడే దిగొచ్చి మన ముందు నిల్చున్నాడా అనే అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహం ఎత్తు 142 అడుగులు. విగ్రహానికి కుడివైపు శివాలయం, ఎడమవైపు అమ్మవారి గుడి ఉన్నాయి. ముందుగా మేము ఎడమవైపు ఉన్న అమ్మవారి గుడి దర్శనానికి వెళ్ళాము. గుడిలో ఎంటర్ అవ్వగానే అమ్మవారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అమ్మవారికి అర్చన చేయించి కాసేపు కూర్చొని మెట్లు ఎక్కడానికి బయలుదేరాం.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పక్కన మొత్తం 272 మెట్లు ఉన్నాయి. వీటిని డిఫరెంట్ కలర్స్లో పెయింట్ చేశారు. మనకు మెట్లు ఎక్కే దారి పొడవునా కోతులు కనిపిస్తాయి. మెట్లెక్కే ముందు 272 మెట్లే కదా అంటే తిరుపతి కంటే చాలా తక్కువే కదా అనుకున్నాం. కానీ మెట్లు చాలా నిటారుగా ఉండటంతో ఆగి ఆగి ఎక్కాల్సి వచ్చింది. పైకి ఎక్కే కొద్దీ దూరంలో సిటీ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎస్కలేటర్ సదుపాయం అందుబాటులోకి రావచ్చని విన్నాం. అప్పుడు మెట్లెక్కలేని వాళ్ళందరికీ కూడా కార్తికేయుడి దర్శన భాగ్యం లభిస్తుంది. బటు కేవ్స్ లైమ్ స్టోన్ కేవ్స్. ఈ కేవ్స్లో లోకల్ తెగ అయిన ఒరాంగ్ అస్లీ వాళ్ళ సంతతికి చెందిన తెమువాన్ జాతి వాళ్ళు నివాసం ఉండేవాళ్ళంట. ఆ తర్వాత చైనీసు, బ్రిటిషర్సు అక్కడ లభించే ఎరువులు వాడుకునేవాళ్ళు. జియాలజిస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ కేవ్స్ 400 మిలియన్ ఇయర్స్ ముందే ఫామ్ అయ్యాయంట. ఈ కేవ్ కాంప్లెక్స్లో 20 గుహలతో పాటు 269 రకాల మొక్కల స్పెసీస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఈ కేవ్స్ పైనుంచి వాటర్ చిన్నగా పడుతూనే ఉంటుంది. 1892 నుంచి తంబుస్వామి అనే తమిళియన్ ఈ ప్రదేశాన్ని హిందూ దేవాలయ ప్రదేశంగా మార్చి ప్రతి సంవత్సరం తాయిపూస అనే పండుగను ఘనంగా జరుపుకోవడం వల్ల ఈ ప్లేస్ టూరిస్ట్ అట్రాక్షన్గా మారింది. పైకి ఎక్కిన తర్వాత కార్తికేయ స్వామి అందమైన చిన్న విగ్రహం కనిపిస్తుంది. పైన మనకు పూజా సామాగ్రి కావాలంటే దొరుకుతుంది. ఇక మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ గుడిలోకి వచ్చేసాం. Sir, this is rose water. కార్తికేయ స్వామి గర్భగుడి కుడివైపు వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామివారికి మేము అర్చన చేయించాము. గర్భగుడిలోని కార్తికేయ స్వామిని కళ్ళారా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి సంవత్సరం తమిళ హిందువులు తాయిపూసం ఫెస్టివల్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యమైనది కావడి ఆట్టం. ఇక్కడ జరిగే తాయిపూసం ఉత్సవాల్లో భాగంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో 48 రోజుల పాటు దీక్ష పాటించి కోలాలంపూర్ సిటీలోని మహామరియమ్మన్ ఆలయం నుండి తాయిపూసం రోజున స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఊరేగింపులో కుమారస్వామి వారు తన 2 భార్యలైన వల్లి, దేవసేనలతో పాటు వెండి రథంలో ప్రజలకు దర్శనమిస్తాడు. తాయి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం తమిళ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే తాయి నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. జనరల్గా ఇది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో వస్తుంది. ఇక్కడ మనం బంగారు వర్ణంలో ఉన్న స్వామివారి ఊరేగింపు విగ్రహంతో పాటు స్వామివారి వాహనమైన నెమలి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ స్వామివారి ఆయుధమైన శక్తి హస్తపీఠం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత పూజారి ఇచ్చిన ప్రసాదం అభిషేక తీర్థం తీసుకొని కొంచెం సేపు పావురాలతో గడిపాం. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి శ్రీవల్లి గుడిలో కూడా దర్శనం చేసుకుని మెట్లు దిగి కిందనున్న శివాలయానికి వెళ్ళాం. మలేషియాలో టాప్ 10 మస్ట్ విజిట్ ప్లేసెస్లో బటు కేవ్స్ కంపల్సరీగా టాప్ 5లో ఉంటుంది. ఒక భారతీయుడిగా, ఒక హిందువుగా ఇంత దూరంలో మన పూర్వీకులు హిందూ దేవాలయం నిర్మించడం మనకు చాలా గర్వకారణం. ఇంత మంచి క్షేత్రాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ మనం కార్తికేయ, వినాయక, గణాధిపత్య కథను విగ్రహ రూపంలో చూడొచ్చు. ఇప్పుడు మనం కిందనున్న శివాలయంలోకి చేరుకున్నాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయమామృతాం. ఇది ఫ్రెండ్స్ కోలాలంపూర్లో మా 2వ రోజు విశేషాలు. మరిన్ని విషయాలతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ. బాయ్, యువర్ శ్రేణు.